ఎప్పుడు విడుదలవుతుందో స్పష్టత కోరబడిన సైరా కోసం అభిమానుల ఎదురు చూపులు ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. నిర్మాత చరణ్ దసరాకు రిలీజ్ చేస్తామని ఇంతకు ముందు చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అది కష్టమే అనిపిస్తోంది. ఇప్పుడు ఈ జాప్యం వల్ల నేరుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇద్దరున్నారు. ఒకరు కొరటాల శివ చిరు కోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సైరా వల్ల ఎప్పుడు మొదలు పెట్టాలో అర్థం కాని అయోమయం నెలకొంది. జూన్ అంటూ ప్రచారం జరిగింది కానీ అప్పటికైనా చిరు సైరా సంఖ్యల నుంచి ఫ్రీ అవుతారా అనేది అనుమానమే. భరత్ అనే నేను తర్వాత గ్యాప్ ఏడాది దాటేసింది. కొరటాల శివ లాంటి డిమాండ్ ఉన్న డైరెక్టర్స్ కు ఇది ఇబ్బంది కలిగించేదే. మరొకరు దర్శకుడు సురేందర్ రెడ్డి. ధృవ నుంచి మెగా కాంపౌండ్ లోనే లాక్ అయిపోయిన ఇతను సైరా రిలీజ్ అయ్యాక కానీ ఇంకే సినిమా కమిట్ కాలేడు. దాంతో తన స్టామినా ఏంటో రుజువు చేసుకుంటే స్టార్లే క్యూ కడతారు. ఒకవేళ ఎవరైనా హీరో ఆసక్తిగా ఉన్నా ఒప్పుకునే స్థితిలో సూరి లేడు. బ్యాలెన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ సీజీ వర్క్ ఇలా చాలా పనులున్నాయి. పోనీ కథలు చెప్పి రిజర్వ్ లో పెట్టుకుందామా అంటే అది జరగని పని. సో సైరా పూర్తయితే తప్ప సురేందర్ రెడ్డి ఇంకో ప్రాజెక్ట్ గురించి ఆలోచించలేడు. చాలా డిఫరెంట్ జానర్ లో స్వాతంత్ర సమరయోధుడి కథ తీసుకున్న సూరికి సైరా అగ్ని పరీక్షే. సో కొరటాల శివ సురేందర్ రెడ్డి ఇద్దరికి సైరా పూర్తి కావడం అత్యవసరంగా మారిపోయింది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.